శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వచక్ర శంఖం కటివరద హస్తం ప్రలంభసూత్రం ఉత్పల మాల్యభూషణం స్వర్ణాంబరం రత్నకిరీట కుండలధరం నమామ్యహం శ్రీ వెంకట శైలనాయకం శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరః కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరః క్షేత్రే శ్రీ వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి
కైంకర్య రూపం. యజమానస్య గోత్రోద్భవస్య, అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశోచాతస్య, మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం, మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల బంధుగణముల పరివార నామధేయములన్నీ స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకొని నమస్కరించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్వామివారు ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా మన ఇంటిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉంది. అందుకే స్వామివారికి వైఖానస భగవత్శాస్త్ర విధిగా కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఇదిగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సంస్తోయమానం సదా భక్తానాం అఖిలార్థదాయ నమః శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గర్క్షి నివసతు హృదయే మే స్వాంగిర్భక్తిం వితన్వన్ శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం స్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం మృగమరే చత్రికాశ్యపముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనాన్ యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతిః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గిరిగం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాతిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః.
శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూః శ్రీ గోవింద గోవింద గోవిందత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రేపతేః పురుషోత్తమస్య తిరుమతిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమిరాజమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవచనం కరిష్యే ఆధౌ కలశారాధనం కరిష్యే ధారాసు సుస్తమనశేషో సరస్సరిత్స పరిపూరితేషో అపోభిగృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం సుచరకం సుశర్మ ఇదమాపశ్యవాశ్వితమా శాంత శాంతతమా శుభాశుభతమా పూతాః పుతతమా పుణ్యాః పుణితమా మేద్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిः సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభాభం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా तेभ्यो इंद्रसवितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्य करके पाञ्चभौतिकमावाहयामि जले सदवतीर्थजलमावाहमि मुखे विष्णुं मध्ये रुद्रं मूले ब्रह्माणम् आवाहयामि कुंभे ओं भूः वर्णमावाहमि ओं भुवः प्रचितसमावाहमि ओं सुवः रक्तामृतमावाहमि ओं भूर्भुवस्व यादस्पतिमावाहमि गंगादि सर्वतीर्थजलान्मः वृणान्मः इदमासरम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपति सर्वोपचारणार्थम अक्षतं समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि गंगाति सर्वतीर्थजलान्मः वरदायन्मः सुप्रीत सुप्रसन्न वरदो भूतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषे विश्वक्सेनं सकल विभूत प्रौढ सैन्यादिनादं मुद्रा चक्रे करतलयुगे शंखदण्डौ ददानं मेघश्यामं सुफणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विचितदनुजं सूत्रपत्या समेतम् ओम आग्नेयो यस्माद्दिजां हेत्वा विश्वे सतात्वं महितो नशम्भो वैराजन्ते सुहृत निदत्तां प्रेक्षा मदेशो विबुधानामनाधिः यामे शस्तां दनितां ददातु पद्माकारमण्डले ओम भूः विश्वक्सेन समावाहमि ओम भुवः शान्तमावाहमि ओम सुवः हरमावाहमि ओम भूर्भुवस्वः अमितमावाहमि नित्यानपायनमावाहमि तद्दक्षिणे ओम सूत्रपतिम् आवाहमि वामे ओम जयाम् आवाहमि सूत्रपतिं जया समेत श्री विश्वक्सेन इदमासरं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्प्य पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नामरेति खचिताङ्ग्रे विघ्नान्धकार सूर्याय विश्वक्सेनाय नमः विश्वक्सेन हरेर्भक्ता पूजायां हीनमेवत् तत् क्षमस्वेति चोक्त्वा तु प्रणामं कारयत्नः सूत्रपतिं जया समेत विश्वक्सेनः यदा सुप्रीतः सुप्रसन्न वरदो भवतो श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि न्यूनातिरिक्तदोषनिवृत्तिद्वारा कर्म साफल्यार्थं बौद्धिरनुज्ञातः सुपुण्यं वाचयिष्ये वाचितां सुपुण्यं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु अस्तुं प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्तखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा त्रिविनसस्तुरस्य त्रिविनोदा सनरस्य प्रंशत द्रविनोदा वीरवती विषण्णो द्रविनोद्धार असते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता तिं सविता नो रसतां दीर्घमायुः
नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रितिर्गमयो अतिथिर्जोरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिः जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्यमस्त्वं यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्वेतोपविशं यदा वे सूर्यवदेते अत नक्षत्रमदे सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्य स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं पुण्याहं पुण्याहं भवन्तो भ्रवन्तो कर्मणि ओं पुण्याहं पुण्याहं भवन्तो भ्रवन्तो कर्मणि ओं पुण्याहं स्वस्तिरिन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्षो अरिष्ठनेमिः स्वस्तिनो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि भोगं स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणि भोगं स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणि भोगं स्वस्ते रुद्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीव्यमशरदस्य वीराः त्रीणि त्रिणवे देवानां वृद्धनि त्रीणि छन्दाकुंसि त्रीणि सवनानि त्रय इमे लोकाः रुद्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याः मृत्युं भवन्तो भ्रवन्तो वैवाहिक महोत्सवकर्मणि ओं वृद्धितां वृद्धिः समृद्धिः पुण्यां समृद्धिः आपोहिष्टामयो भवः तान् ऊर्ज्य ददातना महेर्णा यचक्षसे यो वश्यवतमोर्चः तस्य भाजयते नः उशतीर्व मातरः तस्मारङ्गमामवः यस्य क्षय जन्मदाम् आपो जनदातनः दिविसृस्मान्तरिक्षे तस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चस्वति ब्रह्मवर्चसा यद्वा पौमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोध्य पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवतो पवित्रेण पुनाहिमा शुक्रेण देवतेतितो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चसे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागातो यस्य बह्यवेस्तनवो वेदपृष्ठाः तया मदन्तः सतमाद्येषु वयज्ञस्यमपतयोरेणां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनि शिरोमयो भूः ज्यावा पृथिवे पयसा पयोभिः उतावरे यज्ञे मा पुनीताम् बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने रज्येते वृषभे सम्भृतकं रसं सर्वकं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानेर्यो अर्ज्येते वृषभे सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पैर्मधूदकं पावमाने स्वस्त्ययनिः सुदुघाहे पयस्वतेः वृषभे सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं चतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते सहमा पुनातो सोमस्वस्त्या वर्णसमीच्या यमो राजा प्रमृणाभिः पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाति भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः। ओं प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां प्रतीच्यां दिश्या पवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरेः नागेभ्यो मार्जयन्ताम्। ओं वास्तोष्पते प्रतिजानि यस्मास्तवादे स्वनमेवो भवाना यस्ते मे प्रतितन्नो दुषस्व सन्नयेति द्युपदे
शं चतुष्पदे वास्तोष्पदे सग्मया सकं सताते सक्षेम हिरण्मयगातुमत्या आवह क्षम उत योगेवरन्नो यूयं पात स्वस्तिभिस्तदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्य सखा सुसेवये दिनः अनोरणीयान् महतो महीयान् आत्माघायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वेतशोको धातु प्रसादान् महिमानमीशम् विश्वक्सेनाय नमः वरुणाय नमः गंगाति सर्वतीर्थजलाय नमः पुनः पाद्या च मनियं समर्प्यामि सुप्रीता सुप्रसन्नवरतो भवतु यथास्थानं यथासुखं प्रवेश्य उच्चवार्धं क्षेमार्थं पुनरागमनाय च నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో చూడండి 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వమూర్తిని. స్వామివారి అర్చనకు ఈ కలశంలోని నీళ్లే సరిపోవు, కానీ ఈ విగ్రహములో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అంటే అప్పుడు స్వామివారి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకానికి ఆహారం అందించబడాలి అని చెప్పి జీవకోటికి అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి భక్తితో సమర్పించేది ఏదైనా కూడా అనేక రెట్లు ఫలాలుగా మనకే అందుతూ ఉంటాయి. అందుకే భగవన్ నివేదన చేసినా కూడా అనేక రెట్లు ఫలితాలు అందేటట్లుగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డాయి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయితాత్మనః. భగవంతుడికి భక్తితో సమర్పించేటటువంటిది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్మే ఒక్కానించి ఉన్నాడు. స్వామివారికి ఇలా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే దేవేరులతో సహా ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి కూడా వైఖానస మరీచి విమానార్చనా కల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. భగవంతునికి సమర్పించేటటువంటి అర్చనా విధానంలో భాగంగా స్వామివారికి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా నివేదించారు. ఆ తదుపరి స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. భగవంతుడు అనేక విధములైనటువంటి అవతారాల్లో కూడా దశావతార రూపాల్లో కూడా స్వామిని కొలుస్తూ ఉంటాం. ఇది అర్చావతార రూపంగా స్వామిని మన మాంసచక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేదన్నమాట. అదిగో అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. షన్నో నిదత్తాం ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం సువః అరమావాహమి ఓం భూర్భువస్సువః అమితమావాహమి నిత్య అనపాయ నమామి శేషాయ నమః. ఇదమాసం పాద్యం సమర్ప్యామి, ఆర్ఘ్యం సమర్ప్యామి, ఆచమనం సమర్ప్యామి, పుణ్యపుష్పైః పూజయామి, ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి, గుడోపహరణీవేతనం సమర్ప్యామి, పానీయం సమర్ప్యామి, సదక్షరాకం తాంబూలం సమర్ప్యామి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నవరతో భవతు. ఓం స్వస్తి నో మిమేతామస్మినాథక స్వస్తి దేవ్యతీతరవరాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునాః స్వస్తయే ఉపబ్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభువ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వమసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనూచరేమ సూర్యా చంద్రమసా ఆదివాం పునర్దదతాజ్ఞాతా జనతా సంఘామే మహిం
స్వస్తయనంతారక్షపరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహర్య శోణావామివారోహేమ అంహోముచ మాంగిర సంఘయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవంతేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించి స్వామివారికి జగద్రక్షకుడు కాబట్టి ఆ జగత్రాత లోకాన్ని రక్షించేటటువంటి ఆ పరమాత్మకు ఇదిగో చూడండి దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా గోవిందనామాల్లో స్వామివారిని మనం పలుకుతూ ఉంటాం. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద అని చెప్పి స్వామినామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ రక్షకుడైనటువంటి జగత్ప్రభువుని కూడా విష్ణు సహస్రనామంలో కూడా సాక్షాత్తు భీష్మ పితామహురే ధర్మరాజుకు ఉపదేశించినటువంటి, అంటే ధర్మరాజు అడిగాడట ఒక ప్రశ్న, కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతఃకం కమర్చ్యంత ప్రాప్నీరు మానవాశుభం అని చెప్పి అడిగాడట. ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి ఏ దేవతను ఆరాధిస్తే సకల మానవాళికి కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి మన తరపున అడిగితే అప్పుడు అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మ మహాశైలు వారు విష్ణువు యొక్క అనంతనామాల్ని కీర్తిస్తూ సహస్రనామాల్ని కూడా బోధించాడు. విశ్వం విష్ణుర్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతవృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి ఆ అనంతమైనటువంటి నామాల్లో వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే అదుగో స్వామినే మనం చూస్తూ ఉంటాం. అంటే కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి సాక్షాత్తు ఆ మహావిష్ణువే వెంకటేశ్వరునిగా అవతరించినటువంటి ఈ కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో స్వామివారికి అనేకములైనటువంటి కైంకర్యాలు సుప్రభాత సేవ నుండి కూడా ఏకాంత సేవ వరకు మధ్యలో ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యంలో భాగంగా స్వామికి నిర్వర్తించేటటువంటిది అదుగో చూడండి, విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి ఒక మాట చెప్పింది. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థం మధోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. అదిగో పూజాధికారులు నిర్వర్తించిన పిదప స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి, అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సర్వమంగళకరి జగన్మాత ఆ మహాలక్ష్మి అమ్మవారికి అదిగో పూజాధికారులు నిర్వర్తిస్తూ వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మొన్ననే మనం చూసాం అమ్మవారి యొక్క మహాలక్ష్మి యొక్క జయంతిని కూడా ఈ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకున్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అదిగో అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికారులు ఇప్పుడే నిర్వర్తించారు. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. అమ్మవారిని సంపదను ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే స్వామివారి నిత్యానపాయిని. స్వామి వెంటే ఉంటూ భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి
జగద్ధాత్రి ఎవరు అని చెప్పి అంటే అదుగో అమ్మవారినే మనం చూస్తూ ఉంటాం. ఆ అమ్మవారికి పూజాధికాలు అనేక పండగల్లో కూడా లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించిన పిదప వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. తిరుమలలో మనం చేరుకోగానే వరాహస్వామి యొక్క అంకశివపై అలరారేటటువంటి భూమాతను కూడా, మా భూదేవిని కూడా మనం సందర్శిస్తాం. అమ్మవారికి ప్రసన్నం చేసుకోవడానికి ఆనాడు యజ్ఞవరాహస్వామి ఒక మంత్రాన్ని భూదేవి మాతకు కూడా నివేదించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఒహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి అని చెప్పి స్వామివారే యజ్ఞవరాహస్వామి చర్చాగోష్ఠిలో నివేదించారట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆనాడు ఒకులామాలికే స్వామివారి కళ్యాణ విషయంలో ఒక మాట అన్నదట. అయ్యా, నువ్వు దేవదేవుడివి, లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి శుభలేఖలు అందరికీ పంపించాలి అని చెప్పి ఆ మాత చెప్పిందట. అందుకే దేవదేవుడైనటువంటి ఆ స్వామి అదిగో గరుత్మంతుని పంపించి శుభలేఖలు అందరికీ పంపించాడు. అంటే స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. సమస్త దేవతలు కూడా ఇదిగో తిరుమల చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. పరిషంత పూర్వరిష్టస్య మతనవాసి వీరాః మఖ్యం యజంతో మమ యాని హవ్యాకుత సత్యమనసోమేస్తు నోమని ఆం కతమచ్చనహం విశ్వే దేవాసో అదివోచతామి దేవే షడుర్వే రురుడకృతి విశ్వే దేవాసిహ వీరయుద్ధం ఉద్ధన్యమానమితి మధ్యపర పూర్వాయమ నృత్యగ్ని సోమ దేశానమకృత ఖణి పితృమావామి రేకం స్కందవామి రేక గాయత్ర ప్రోక్ష తత్సవితవరి నిమర్గో దేవసతిమేతి యోజన ప్రచోదజాతవేతరంగ హిత్వా గురుద ప్రజ్వాల్యా ఉపావరోహిత అగ్నినిధాయ ఉపావరోహ జాతవేత పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రజమరేయమస్మాసు దేహచస్తురోదీతి పాత్రే సదల పుష్పాక్షతాని క్షపేత్ అగ్ని ఆయాహి వితకే గృణానో హవ్యదాతే హోత సత్యవర్గిషే అదితేరమన్యస్వ అనుమతేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవ సవిత ప్రస్వ తత్సవితర్వరేణ్యం వర్గో దేవస్య ధిమహేతి యో యో నః ప్రచోదయాత్ బ్రహ్మజే జ్ఞానం ప్రథమం పురస్తాత్ విసిమతః సురుచో దేనభాస బుద్ధ్రియా ఉపమాస్య విష్ట సతశ్చ యోనిమ సతశ్చ ఓం భూ బ్రహ్మణమావాహమి ఓం వః ప్రజాపతిమావాహమి ఓం సుభః పీతామహమావాహమి ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాసనం सोमो दीर्घं सोमर्वन्तमासं सोमवीरं कर्मण्यं दधातु साधन्यं पितद्यं सवेगं पितुश्रवणं यो ददास तस्मै ओं भूसममावाहमि ओं भः यज्ञागमावाहमि ओं सुपरिन्दुमावाहमि ओं भूर्भुवस्वच्चन्द्रमावाहे सोमसेदमातरं ब्रह्मनिर्मापाद्यमार्ग्यं आचमनं पुष्पं पुरोपहारं पानीयं सतक्षणाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमन् महापाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहरं पानीं सतक्षणं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञदेवता वर्धयत्वं नाकस्य प्रत्ययजमानत्वं सप्त ऋषिरागं सुकृतां यत्लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष कृष्णो अस्य खरेष्टो ओ अग्ने त्वा स्वः वेदिरसे बर्हिषे त्वा स्वः बर्हिरसे तुभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्येत्वा पोषयत्वा सुधा पितृभ्य ऊर्ध्व परिषद्य ऊर्ध्वां पृथिवीं गच्छता उपाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिं विशतो आदित्यं व्यञ्जनवसि विष्णोस्तूपसि प्राच्यां विष्णोस्तूपोसि विष्णोस्तूपसि उत्तरतवति चरपेन्द्रवसि विष्णोस्तूपसि पश्चिमसोदत्तां देवेभ्य विष्णोस्तूपोसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्याप्यनारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योसि देवेभ्य सुन्दस्वां ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रयोः ब्रह्माणमावाहमि सोममावाहमि ब्रह्मण्णवप्रणेश यजमानवाचं यच्च सोम आपः प्रणेश यजमानवाचं यच्च प्रणयज्ञदेवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्त ऋषिनागं सुकृतां यत्लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ओं प्रणय को वप्रणयत्वं सवप्रणयत्वापो देवी प्रणयन विद्यं संसादयन्त्रः इदं मदन्ति इर्गुतपृष्ठा उदाकु सहस्रपोषं यजमानं च देहि को वै निक्तिसवयुक्तं संविसन्तां देवीर्विसपात्रं विजये संविसन्तां देवीर्विसपात्रं विजये दक्षिणप्रदो ब्राह्मणतीर्थेन ओं प्रजापतिम् आवाहमि ओं इन्द्रम् आवाहमि ओं अग्निम् आवाहमि ओं सोमम् आवाहमि उत्तरप्रदो दैवतीर्थेन ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निशोमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनमावाहमि ओं मरुत आवाहमि ओं रुद्राणमावाहमि
अपपस्पर्श्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानामावाहमि ओं अश्विनावाहमि ओं पूषणमावाहमि ओं कक्षमावाहमि ओं कक्षदेवतसोममावाहमि ओं औपासनयज्ञमावाहमि यज्ञदेवत विश्वान् देवानामावाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे ओं प्रजापतिजुष्टरूपामि ओं इन्द्राजुष्टरूपामि ओं अग्न्यजुष्टरूपामि ओं सोमाजुष्टरूपामि ओं अग्न्यजुष्टरूपामि ओं सोमाजुष्टरूपामि ओं अग्निशोमाभ्यागं जुष्टरूपामि ओं प्रजापतिजुष्टरूपामि ओं ब्रह्मण्यजुष्टरूपामि ओं इन्द्रायजुष्टरूपामि ओं वसुभ्योजुष्टरूपामि ओं मरुद्भ्योजुष्टरूपामि ओं रुद्रेभ्योजुष्टरूपामि आपपस्पर्श्य ओं विष्णवे जुष्टनिरूपामि ओं बृहस्पतये जुष्टनिरूपामि ओं मित्राय जुष्टनिरूपामि ओं वरुणाय जुष्टनिरूपामि ओं आदित्येभ्यो जुष्टनिरूपामि ओं अश्वेभ्यां जुष्टनिरूपामि ओं पूष्णे जुष्टनिरूपामि ओं कक्षाय जुष्टनिरूपामि ओं कक्षदेवत सोमाय जुष्टनिरूपामि ओं औपासनयज्ञाय जुष्टनिरूपामि ओं यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि ओं सर्वदेवेभ्यो जुष्टनिरूपामि आज्यं तृप्यतिश्रयामि चरं तृप्यतिश्रयामि अग्नेर्ज्योतिरसे समेधसे स्वाहा अमृतमसि वारुणमसि अंतरितमरक्षो अंतरिता अराते स्वाहा प्रत्युष्टमरक्ष प्रत्युष्टा अराते स्वाहा चित्पतिस्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि विश्वाहा वाक्पतिस्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि विश्वाहा देवस्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि विश्वाहा एकविंशति प्रमाणा कलसंपूर्णावासविदो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमामे अग्निष्टिका आज्याम् इमामे अग्निष्टिका चरुभिः इमामे अग्निष्टिका देनवस्सन्त्वेकच शतञ्च सहस्रञ्चायुतञ्च द्वितञ्च प्रेतञ्चार्भुतञ्च अन्यर्भुतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्धस्य इमामे अग्निष्टिका देनवस्सन्तु ओम इन्द्राय नमः ओम आग्नेये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्नेये नमः ओम हुतवहाय नमः ओं हुताशिरे नमः ओं कृष्णवर्तवे नमः ओं देवमुखाय नमः ओं सप्तजिह्वाय नमः ओं वैश्वानराय नमः ओं जातवेशे नमः अदितेन मन्यस्व अनन्तेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवस्य वितप्रस्वां षष्टिशतसहस्राण्यतमक्षयमर्भुतमानयायन्ते यद्मा आत्मजातवेदस्य नेद्यस्व वर्धसुचेद्यवर्ते चास्वं प्रजया पशुभिर्ब्रह्मवर्चसं नाद्य ब्रह्मन् सोमन् यद्वमादास्यात् स्वाहा वायुव्यादि आग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमभ्यागं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्यात् ओम विष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यागं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा सर्वाधिकार्याचरं सावित्रीं गृहीत्वा व्याहृतिं जुहते परिभिगार्या ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अदितिर्वमग्गुस्तः नमतेन्वमग्गुस्तः सरस्वतीन्वमग्गुस्तः देवतप्रासाभिः देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिकमत्स्यकर्मणि आघारे स्वरमन्तराक्षरस्रवदोषप्रायश्चित्तार्थं वैष्णवमं होषे अदितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवस्य वितप्रस्वा ओम अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नददेवतं सबूढमस्य पागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यत यतो व्रतानि पस्पते इन्द्रस्य युज्जुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ते शूरयः दिलीपचक्षुर तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागं सस्तमिन्दते विष्णोर्यत् परमं पदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्तः अनुमतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवप्रसादिः अग्निप्रतिष्ठापनमुहूर्तस्सु मुहूर्तो महान्तो नगुण्णन्तं सुमुहूर्तोऽस्तु మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలము
తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. జ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాలాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృత వక్షసంభుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే. భృగుమరీచిత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకార మహత వ్యక్తాఖ్యా సప్తాపరణైరావృతే. అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే. ఇంద్రాగ్నియమనిరితి వరణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణ ఇక్షుసురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య
सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारीलावृत भद्राश्वकेतकमाला हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुन्नागगन्धर्वसौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले 1,00,000 योजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवराह क्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भागवत आचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे 13 घटिका 24 विघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथम प्राणायामकाले पुरुहूत नामधेयेन्द्र समये पार्थिव प्रलय कूर्मानन्त श्वेतवरः ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवरः कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्यसावर्णे धर्मसावर्णे दक्षसावर्णे रुद्रसावर्णे ब्रह्मसावर्णे इंद्रसावर्णे वेदसावर्णाख्य 14 मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्र 170 महायुगानां 27 महायुगेष्व अतीतेषु तदुपरि 28 महायुगे 28 सहस्रान्वित 17 लक्षाब्दे कृतयुगे याते 96 सहस्रान्वित 12 लक्षाब्दे त्रेतायुगे याते 64 सहस्रान्वित 8 लक्षाब्दे द्वापरयुगे याते 32 सहस्रान्वित 4 लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदन नागार्जुन कल्कि भूपाख्य षट्शकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे शुभ मुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधामतपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैक तिला अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके गोलोके ध्रुवलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्याम शान्तपना वाजपेय पौण्डरीक अश्वमेधाति शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्याति निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्यका दानाख्य महादानं करिष्ये। ओम अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्क कौमोदके नंदकाति दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य त्रिमदो वैकुंठ नायकस्य त्रिमद्वैकानसाकमोक्त भगवच्चास्त्रोक्त मार्गेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामि अर्चावतर रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य
గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మసకల వేదాధ్యాయిని భార్గవశ్యవనాప్నువానౌర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవి నామ్నీం మాం కన్యాం వ్రీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మసకల వేదాధ్యాయిని కాశ్యపావత్సరనేద్రవత్రారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే బహుశ్యామలాంగే విష్ణోః పురాణ మహిషే ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపే భూదేవి నామ్నీం మాం కన్యాం వ్రీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీష కన్యాం సాధ్వీం శ్రీలాసుమిరసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూత సాక్షిణ్యా సర్వదేవతాః వాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే గోత్రపర్వళ్లతో కూడా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతురానేనా లోకరక్షణ హేతవే అని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై అదుగో స్వామివారికి ఇటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంతర్యామి భవన్ దేవ సర్వకర్తా త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవద్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విభుత ప్రజాః. అంటే ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంగా స్వామివారిని స్తుతించారట. అంటే వరాహావతారం ధరించినటువంటి ఓ దేవదేవా నీవే సర్వోత్కృష్టుడువు అని చెప్పి కూడా గాత్రం చేశారట. అంటే స్వామివారికి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా వివాహం జరిగితే ఆ నారద మహర్షి అనేటువంటి అతను శ్రీనివాస స్వామి దగ్గరికి వచ్చాడట. నారదుడు శ్రీనివాస భగవానుని చూసి ఆర్తజన రక్షక పరంధామ త్రేతాయుగంలో వేదవతికిచ్చినటువంటి మాట నేడు చెల్లించే సమయం ఆసన్నమైంది అన్నాడట. అంటే కళ్యాణ వేడుకను చూచే భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యుణ్ణయ్యాను అంటే అప్పుడు శ్రీనివాసస్వామి అన్నాడట చింతాక్రాంతుడై, ఓ నారద, కళ్యాణకు కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు,
లక్ష్మీదేవి లేనందువలన చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం నేను లేనివాణ్ణయ్యాను అని చెప్పి అన్నాడట. అప్పుడు వెంటనే ఒక ఆలోచన చెప్పాడట. కుబేరుని రప్పించమని చెప్తే నారదుల వారు కుబేరునితో అన్నాడట, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసస్వామికి వివాహం జరగబోతుంది కాబట్టి కొంత ధనం సహాయం చెయ్యి అని చెప్పి అడిగాడట. కుబేరుడు సంతోషించి 3364 కోట్ల రామనిష్మాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. అప్పుడు శ్రీనివాసస్వామి కుబేరుని చూసి, ఓ భక్తకి వేరా, నీవిచ్చినటువంటి ఈ ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదుడు, కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారట. మరి కళ్యాణానికి ధనమంతా కూడా సమకూరింది. శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. ఓ సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. గోవిందరాజస్వామి వారు విశ్వకర్మను రప్పించాడు. మరి ఆయన మందిర ప్రాంగణాలను మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వులు, తోరణాలతో కూడా అదిగో చూడండి శేషాచలాన్ని ఆనాడే కలియుగ వైకుంఠంగా చేశారు. మరి అతని చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకేనేమో శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి కార్యాన్ని అప్పగించాడు. మరి ఉకుళామాలిక దగ్గరికి వెళ్ళి అమ్మని అడిగాడు, శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అంటే అప్పుడు ఇందాకే మనం అనుకున్నట్లుగా 14 లోకాలకు శుభలేఖలు పంపించటము అనేటువంటిది నీ కర్తవ్యము అన్నదట. ఎందుకంటే స్వామివారు దేవదేవుడు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా స్వామికి సంబంధించినటువంటి వాళ్లే కాబట్టి ఆనాడు శ్రీనివాసస్వామి గరుత్మంతుడిని రప్పించాడు. మనకి తెలుసు, గరుత్మంతుడు వాయువేగం కంటే కూడా వేగం కలిగిన వాడు. స్వామివారి కార్యము అంటే ఇంకా మనం చెప్పవలసిన పని లేదు. అందుకే స్వామివారికి ఎంత ఇష్టమో చూడండి, అనేకమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో కానీ మొన్న పౌర్ణమి నాడు రాత్రిపూట కూడా మనం చూసాం స్వామివారి గరుత్మంత సేవ. అంటే ప్రతి పౌర్ణమికి గరుత్మంతుని యొక్క సేవ జరుగుతూ ఉంటుంది కాబట్టి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు గరుత్మంతుడు కాబట్టి వాయువేగం కంటే వేగం కలిగినటువంటి ఆ గరుత్మంతుని రప్పించారు. శుభలేఖలు అందజేయమని చెప్పి వివాహానికి ఆహ్వానించి రమ్మని చెప్పారు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఈ శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతీదేవి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, ఇట్లా ఒకరేంది గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్షసిద్ధ సాధ్యులు అందరూ కూడా స్వామివారి వివాహానికి ఈ శేషాచలానికి చేరారండి. మరి ఇంతమంది అతిథులు విచ్చేస్తే అగ్నిదేవుడు ఆ అతిథులందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలు వడ్డించాడట. మరి కస్తూరి తాంబూల చందనాదులిచ్చి సత్కరించారట. అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైనటువంటి స్వామివారి యొక్క సేవలో పాల్గొనందండి. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. వాయుదేవుడు ఏం చేశాడు అనంటే పరిమిత ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లాడట. మరి అక్కడ ఉన్నటువంటి అదిగో అతి పవిత్రములైనటువంటి పూజాధికాలు నిర్వర్తించినటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతే సోమగం రాజానమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షకహేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు.
లక్ష్మీనారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీవేళ తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః అహేటమానో వరుణేహ బోధ్యురుసకం సమానాహి ప్రమోషే స్వః త్వర్ణో అగ్నే వర్ణస్య విద్వాన్ దేవస్య హేతో వయాసి శిష్టాం ఇష్టాన్ వేషాగుంసి ప్రముగ్ధ్య స్మస్వః సత్వం నో అగ్నేపమో భవతి నేతిష్టో అస్య వశతో వ్యుష్టో అవయక్ష్మణో వరడగం రదానో విహిం రూఢికగుం సుహోనేతి స్వ త్వమగ్నే అయాస్యాయాసన్మనసా హితః అయాసన్ హవ్యముహిషే యానో దేహి వేషజగ్గుస్వః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరీత బభూవ యత్కామస్య చుహమస్తన్నో అస్తు వయగ్స్యమ పతయోరయీనాగుస్వః చిత్తం చ స్వః చిత్తిచ్చ స్వః ఆకూతం చ స్వః ఆకూతిచ్చ స్వః విజ్ఞాతం చ స్వః విజ్ఞానం చ స్వః మనశ్చ స్వః సక్వరేచ్చ స్వః దరసచ్చ స్వః పూర్ణమాసచ్చ స్వః బృహచ్చ స్వః రతంత్రం చ స్వః ఓం విష్ణవే స్వః మహావిష్ణవే స్వః పురుషాయ స్వః సత్యాయ స్వః అచ్యుతాయ స్వః అనిరుద్ధాయ స్వః శ్రియే స్వః ధృతే స్వః పవిత్రే స్వః ప్రమోధారిణ్యే స్వః హరిణ్యే స్వః పౌష్ణ్యే స్వః క్షోణ్యే స్వః మహ్యే స్వః ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్వః అతిథేన్వమగ్గుస్తః అనుమతేన్వమగ్గుస్తః సరస్వతేన్వమగ్గుస్తః దేవసదప్రాసావేః సదేవదేవసత్రే శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः దైవాహ్యమోత్సకర్మణి లాజహోమం హోషే అతిథేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రస్వ ఇమాం లాజానామభిగార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వః ఓం భువస్వః ఓం శుభస్వః భూర్భువస్సువస్వః అదితేన్మమగ్గుస్తః అనుమతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవస్తప్రాసావేః సదేవదేవసత్రే శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవే సర్వదోషప్రాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవసవిత ప్రస్వ మతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సముడమస్య పాగం శ్రీ స్వః
त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यां ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पतिं सदा पश्यन्ति शूरयः दिवेव च क्षुर ततग्गुस्वः तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत् परमं पतग्गुस्वः ओं भूस्वः ओं भवस्वः वगुं सुवस्वां भुवस्वस्वः अदितिर्मम गुस्तः हनुमतिर्मम गुस्तः सरस्वतीन्वमग्गुस्तः देवदप्रासाभिः तस्य देवदेव सत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि कर्मसाद्गुण्यार्थम् उपरिष्टान्तहोमं होषे अदितेर्मन्निस्व अनुमतेन्वमन्निस्व सरस्वतेन्वमन्निस्व देवसवितप्रस्व एतस्य कर्मणोत्यरीरिचं यद्वान्यूनभागम् अग्निसत्विष्टकुरुतिद्वान् सर्वज्ञं स्विष्टगुं सुहूतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकुरुते सुहूता हुताहुतीनं कामान् अग्निसबद्धयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेन्नाधाय स्वाहा अग्नेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्पुनमिन्दाभूतग्नि तत्पुनराहार्जातवेद विचशिनि स्वाहा पुनरग्निश्चक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायुवं चक्षुरादत्ता मोक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशरिष्टेभ्यः स्वाहा द्वेषं दृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा देवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं एधोऽस्य दिशिमि स्वाहा समदसि तेजोऽसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा वोषते वनस्पतिगन्धवा अपृथिवीभुक्तगुस्वाहा अग्निर्जनगुस्वाहा वेदिर्जनगुस्वाहा द्योर्जनगुस्वाहा पृथिवीर्जनगुस्वाहा वोषते वनस्पतिगन्धर्जीर्णगुस्वाहा तपूर्णादिकालमुहूर्तः ओं सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियनि सप्तहोत्रान् सप्तधात्वा यजन्ति सप्त योनिरापृषस्वा घृतेन स्वाहा वृतदान विद्वान् अनुष्ठघृतेन पूर्णमाहुति जुहमि मनसा प्रजापते स्वाहा तमिन्द्रेण विश्वे देवे वृन्तं दिव्यं नमो गच्छतो आद्यशेषमिन्द्र जुहमि स्वाहा अग्निस्तृपितो वेदिस्तृपितो ज्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्तः हनुमतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवस्य प्रासादेः पवित्रमसि पवित्रमे भूया स्वाहा पूर्णमसि पूर्णमे भूया स्वाहा सतसन्मे भूया स्वाहा सर्वमसि सर्वं मे भूया स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि मामे चेष्टः प्राच्यां दक्षिणायां प्रतीच्चाम् उदीच्चाम् ऊर्ध्वायमतोदरादर्हि आपोष्टमयुवां पश्चिमतो विष्णो सतर्मसे दक्षिणतो विष्णो सतर्मसे उत्तरतो विष्णो सतर्मसे प्राच्यां विष्णो सतर्मसे सर्वाङ्कुचां ग्रन्थिं विसृज्य अब्धे प्रोक्ष अपस्पर्श अब्धे प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापपोषत यो मरुतां पृषत यस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्यः स्वाहा सुध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कस्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं जपदग्ने कस्यपस्य त्रयाशं आपोष्टामयो भवः त्रयाशं जपदग्ने कस्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्तु त्रयाशम् आपोष्टामयो भवः तान भूर्जितदातना भेरणा चक्षुषे यो पश्यवतमूर्धः तस्य बाधे तेन हसितिर्व मातरः तस्वरङ्गमामवः यस्य जन्मदा आपोजन्दाचरः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशम् आपोष्टितात्मं प्रोक्ष ओं च मे स्मृच्च मे यज्ञोपचतेन मच्चा यत्येन तस्मै तेन बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा पशरन्तः उपाग्ने जातरस्य भगवान् परज्वलितवो नमः ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्या च मह्यं समर्पयामि सुप्रीता सुप्रसन्ना वरदो भवतु यदा स्थानमिदास्कं प्रवेशयामि उच्चवार्धं क्षेमार्धप्रदागमः च विघ्नेश्वराय नमः गुरोभारं समर्पयामि आद्यशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्याय नमो नमः
కంఠద్వయోపపాద్య కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గపవర్గరూప యజ్ఞేశాయ నమః. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. యజ్ఞేశ్వరాయ యథాస్థానం ప్రవేశయామి. కాయేన వాచా మనస ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. ఓం యన్మంత్రహీనం తదహీనం భవతు తదృషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మామావిశంతాం శాస్త్రామేవాచి సంవిశంతాం తస్మాకం భూత్యేరైమత్యే పుష్టిమత్యే మనోనభూతి పక్షోభూతు సర్వమస్మాకం సంపదస్తు. యన్మంత్రహీనం తదహీనం భవతు తదృషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మామావిశంతాం శాస్త్రమేవాచి సంవిశంతాం తస్మాకం భూత్యేరైమత్యే పుష్టిమత్యే మనోనభూతి పక్షోభూతు సర్వమస్మాకం సంపదస్తు. ఓం సర్వం శ్రీ భూమి నిలాసమిత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గోదాదేవి మనం చూశాం. ధనుర్మాసములో ఎంత విశేషంగా పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చన విధిలో భాగంగా ఎలా ఉన్నాయో. శతమఖమణి నీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగ వలె చివాలను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి అదుగో స్వామి వైపు మధురంగా వీక్షించిందట. అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు అదుగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అదుగో స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాతమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ చూసేలోపు ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికళ్ళు చీకట్లు కమ్మాయట. అందరూ అనుకున్నారట ఏమవుతుందో అని. అదుగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా వినమ్రతతో భక్తితో స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించిందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిపోయింది. ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక భక్తురాలు స్వామివారిని భక్తితో సేవించి స్వామిలో ఐక్యమైంది అనంటే ఎంత గొప్పదో. బ్రహ్మాది దేవతలకు ఋషులకు ప్రభుడను నేనొగుట వలన నా యొక్క ఉత్పత్తిని మరియును నా మహిమను ఎరుగలేరు. నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. ఆ పరమాత్మే ఒక్కానించి ఉన్నాడు. ఎవరైతే భక్తితో స్వామిని కొలుస్తారో వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారట. స్వామిలోనే ఐక్యం కూడా వనర్చుకుంటాను అని చెప్పి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పసిడిగ క్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడిగ క్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరు వేగమిరారు.
ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే, దేవతలు రారో దేవుని పెండ్లికి. నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమే రారో. ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమలాదేవికి నమో